పని ఉండదు, ఏదో అట్లా అట్లా ఉంటుంది అన్న, అంతేనా? బాధ అనిపిస్తుంది నాకు, చెప్పబుద్ధి అయితే లేదు. విజ్ఞప్తి సినిమా ఉందబోయ రవితేజ అన్న ఎర్రగా తీసేసాడు అంతే. ఇంకా ఇద్దరు అమ్మాయిలతో బా ఏంది పోయి ఇది పెళ్ళైన అవుతావు, తర్వాత పెళ్ళైనా సరే పక్క దేశం పోయి మనం అంతా ప్రేమిస్తుంటాం అందరిని, సహజం అనమాట. అంటే రియాలిటీని సినిమా తీసేశారు అంతే. అంటే పెళ్ళైనా కూడా పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు అందరూ. కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారో మళ్ళీ ఇంటికి వస్తారో, ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్ళంతా కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ ఆ సమస్య వచ్చి ఎలా క్లియర్ చేసుకునేది అనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు రవితేజ అన్నీ అసలు ఎక్కడ ఒక పక్క మాసు, ఒక పక్క క్లాసిక్, కానీ పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఓర నాయన ఇద్దరు ఉన్నారు, యాంపేరు డింపుల్ హై, యాంపేరు గుర్తు రావట్లేదు, ఎవరు ఉందా హర్షిక డింపుల్. కాబట్టి హర్షిక ఒక పక్క, డింపుల్ ఒక పక్క. హర్షిక అయితే వందబోయే హీరోయిన్ బాబా ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. నేను కూడా ఏం చేస్తానంటే ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుని నేను కూడా పక్క దేశం, పక్క రాష్ట్రం ఎక్కడికోడు పోయి ఎవరిని అమ్మాయిని పొరపాటున ప్రేమించినా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసి నాకు ఇంకా పెళ్లి కాల. ఇంకొకటి ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ చెప్పాల్సిన ఒకటే, లాస్ట్లో రవితేజ గారు చెప్పింది ఒకటే, అభిమానులు కలిసి ఉండన్నాడు. థియేటర్లో కూడా అదే అయింది. ఇప్పుడు అక్కడ థియేటర్లో చూస్తున్నసేపు నేనైతే షాక్ అయిపోయినా. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు, బంధువులు అయిపోయారు. పైగా ఒకరింట్లో ఒకరిని పిల్లలు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు అంతే. నేను ఇంకా మొదట్లో ఏమనుకున్నాను అంటే ఆ సినిమా మధ్యలో కాస్త బోరుగా ఉంది. ఓడిడు ఏమన్నాడంటే ఏదేందబ్బా కాస్త సినిమా తలక నొప్పుకుంది, సినిమా కాస్త డల్లుగా ఉంది అనే టయానికి ఇంకోటి వచ్చి నేను ఇంకా కొడతాడేమో, గొడవ అయిపోద్ది అనుకున్నా. కలిసిపోయారు అందరూ. కాబట్టి సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండగకి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి, ప్రతి సినిమా. కాబట్టి రవితేజ గారి ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఒక 500 కోట్ల నుంచి 1000 కోట్లు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వద్దా సరే కూల్ డౌన్, సరే 100 కోట్లు చాలా ఏడుస్తారు, ఇదేనా ఏడవకండి. సినిమా హీరోలు బాగుపడినా, సినిమా ఇండస్ట్రీ బాగుపడినా, ఎందుకంటే మీకు గొప్ప కళ్ళు. ఈ సినిమాకి ఏం తక్కువ అని చెప్పండి. భర్త మహాశయునికి విజ్ఞప్తి అని భార్యాభర్తల మధ్య జరిగే ఒక సంభాషణని, భార్యాభర్తల మధ్య జరిగే ఒక కాపురాన్ని సినిమాగా తీస్తే మీకు ఇది నచ్చట్లేదా? ఏడస్తారు ఎందుకు? మీ మొక్కలు ఏడస్తారు, మీరు నవ్వండి. నవ్వరు, మీరు నవ్వరింతే. వీళ్ళు